తిరుపతిలో కొనసాగుతున్న సిట్ విచారణ. ఏఆర్ డైరీపై ఫిర్యాదు వచ్చింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్న సిట్ చీఫ్. స్లమ్ల జోలికెళ్లొద్దని ముందే చెప్పా. సీఎంను బదనాం చేసే కుట్ర జరుగుతోంది. విపక్షాల ట్రాప్లో పడొద్దన్న ఎమ్మెల్యే దానం. పేదల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధం. రేవంత్కి కూల్చడం తప్ప కట్టడం తెలియదు. ముగ్గురి ప్రాణాల్ని బలిగొన్నారన్న హరీష్. హైదరాబాద్లో పింక్ పవర్ రన్. పాల్గొన్న 12,000 మంది యువత. విజేతలకు మెడల్స్ బహూకరించిన రేవంత్. హైడ్రా పాపం కాంగ్రెస్ కు తగులుతుంది. కిషన్ రెడ్డి వచ్చాక హైడ్రాపై కార్యాచరణ. పేదలకు అండగా ఉంటామన్న బండి. అక్రమ కట్టడాలనే కూలుస్తున్నాం. మూసి బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయన్న పొన్నం. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆరోపణలు కాదు, ఆధారాలు చూపాలి. శ్రీవారి భక్తుల్ని గందరగోళంలో పడేశారు. తప్పు జరిగితే చర్యలు లేవన్న వెల్లంపల్లి. అనకాపల్లిలో చేపల బోటు దగ్ధం. పూడిమడక తీరంలో చెలరేగిన మంటలు. మరో బోట్లో ఒడ్డుకు చేరిన మత్స్యకారులు. తిరుమలలో చిరుత సంచారం. శ్రీవారి మెట్టు దగ్గర కనిపించిన చిరుత. భయాందోళనలో భక్తులు. జగన్ పాలనలో మార్పులు తెచ్చామన్నారు. హెల్త్ కేర్ సెంటర్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది లేరన్న సంత్యకుమార్. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కి. ఇద్దరిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. షేక్ ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాలుగా గుర్తింపు. హనుమకొండలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మాణంపై మాటల యుద్ధం. బ్రిడ్జ్ దగ్గరికి రావాలని కేటీఆర్ కు సవాల్. కొమురవెల్లి గురువన్నపేటలో ఉద్రిక్తత. బాలికపై యువకుడు అత్యాచారం. నిందితుడి ఇంటిని తగలబెట్టిన గ్రామస్తులు. రైతుల్ని కాంగ్రెస్ మోసం చేసింది. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. రేపు ధర్నా చౌక్లో రైతు దీక్ష చేస్తామన్న ఈటల. మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన. వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ. 11,000 కోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ భేటీ. స్టీల్ ప్లాంట్ ఉద్యమం కార్యాచరణపై చర్చ. అక్టోబర్ 1 నుంచి 3 వరకు నిరాహార దీక్ష. తమిళనాడులో భారీ వర్షాలు. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక.